రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నంద్యాలలో విస్తృతంగా పర్యటించారు. పర్యటించి ఒక పబ్లిక్ మీటింగ్లో కూడా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మాట్లాడినటువంటి తీరు, ఆయన పర్యటనలో ఆయన చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలని, గెలిపించడానికి కావలసినటువంటి ఆశలను ప్రజల్లో నెలకొల్పేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆయన శ్యామ కాలువ విస్తరణ కోసం శంకుస్థాపన చేశారు. అలాగే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ గురించి శంకుస్థాపన చేశారు. రైతు బజారు, గోదాములు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కుందు నది విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇంకా ఇలాంటి శంకుస్థాపనలు చేశారు. దానితో పాటుగా పక్కా ఇళ్ల నిర్మాణం కోసం కూడా భూమి పూజ చేశారు. మళ్ళా కొన్ని భూమి పూజలు కూడా చేశారు. మొత్తం పరిశీలిస్తే శంకుస్థాపనలు, భూమి పూజలు, హామీలు తప్ప ఒక్క ప్రారంభోత్సవాన్ని కూడా చేయలేదు. అంటే పూర్తయినటువంటి కార్యక్రమాన్ని దేన్ని కూడా ఆయన ప్రారంభోత్సవం చేసినటువంటి సందర్భం ఇక్కడ కనిపించలేదు. ఎందుకని ఈ విషయాన్ని చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నది. ఈ రాష్ట్రాన్ని, ఈ నంద్యాలని చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నారు. ఆయన పరిపాలనా కాలంలో ఎప్పుడూ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయలేదు, ప్రారంభం చేయలేదు. ఈ 3 సంవత్సరాల కాలంలో కేవలం ఈ రోజున భూమా నాగిరెడ్డి గారి మరణం తర్వాత అనివార్యంగా వచ్చినటువంటి ఈ బై ఎలక్షన్లో ప్రజలను మభ్యపెట్టి, ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి తద్వారా ఓట్లు సంపాదించుకోవాలనేటువంటి ఒక కుట్రపూరితమైన వాతావరణంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఇవాళ సాగిందని చెప్పక తప్పదని మనం చేస్తున్నాం. రోడ్లు విస్తరణ కోసం 116 కోట్లు కేటాయించారట. 64 కోట్ల రూపాయలు పంచాయతీలకు కేటాయించారట. నంద్యాలలో ప్రతి ఇంటికి కుళాయి ఇస్తారట. 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తారట. నేను అడుగుతా ఉన్నాను, ఇంకా చాలా విషయాలు చెప్పారు. ఒకటి కాదు, చాలా భారతం ఉన్నది. కొన్ని వందల హామీలు ఇచ్చారు. నేను అనేది ఏమిటంటే, ఈ 100 హామీలు కానీ, ఈ వాగ్దానాలు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈ 3 సంవత్సరాల కాలంలో ఎందుకు గుర్తు రాలేదు? నంద్యాల ప్రజలకు చేయాలనేటువంటి ఆకాంక్ష ఆయనకి ఎందుకు లేదు అంటే, ఆయనకి నంద్యాల ప్రజల మీద, నంద్యాల అభివృద్ధి మీద ఆయనకు ఏ విధమైన చిత్తశుద్ధి లేకపోగా రేపు త్వరలో రాబోతున్నటువంటి బై ఎలక్షన్లో ఓట్లు సంపాదించాలనేటువంటి ఒక ఆతృత తప్ప ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కనిపించుంటే ప్రజలు ఆలోచించమని మనం చేస్తున్నాం. ముఖ్యంగా నంద్యాల ప్రజానీకాన్ని ఆలోచించమని మనం చేస్తున్నాం. దాంతోపాటు ఆయన భూమా నాగిరెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. చనిపోయిన భూమా నాగిరెడ్డి గారి గురించి, అలాగే శిల్పా మోహన్ రెడ్డి గారి గురించి దూషణగా కూడా మాట్లాడారు. ఏమిటంటే, మోహన్ రెడ్డి గారు సంవత్సరాల పదవికి ఆశపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిగా నిలబడుతున్నారట. భూమా నాగిరెడ్డి గారేమో చనిపోయే ముందు చంద్రబాబు నాయుడు గారితో సమావేశమై మాట్లాడినంతసేపు కూడా నంద్యాల అభివృద్ధి గురించి,
మీరు చేయాలి అనేటువంటి మాట మాట్లాడారనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నారు. నేను మనవి చేస్తున్నా, నంద్యాల ప్రజానీకం కానీ రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు కానీ ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. నిజంగానే వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ నంద్యాల అభివృద్ధి గురించి జరిగిందా, లేక చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి ప్రజల్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి తెలుగుదేశంలోకి వచ్చినందుకు నాకు ఇస్తానన్న మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని సంభాషించారా, లేక నంద్యాల అభివృద్ధి కోసం సంభాషించారో? 24 గంటల ముందు మరణించే ముందు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినప్పుడు ఏది సంభాషించారనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే వినాలి మనం. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు లేరు కాబట్టి. నిజంగా భూమా నాగిరెడ్డి గారు మరణానికి కారణం ఏమిటో కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనులు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి హామీలు కానీ కేవలం ప్రజలని మభ్యపెట్టేందుకు మాత్రమే ఎన్నికల్లో ఇస్తున్నటువంటి వాగ్దానాలు తప్ప చేయాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి లేనే లేదనేది జగద్విదితమైనటువంటి సత్యం. ఇంతకుముందు మనం చూశాం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ఎన్నికల్లో ఎన్ని వాగ్దానాలు చేశారు? ఏ ఒక్క వాగ్దానాన్ని ఆయన నెరవేర్చినటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో ఉన్నదా? మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వాగ్దానాలే నెరవేర్చినటువంటి వ్యక్తి ఇవాళ నంద్యాల ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ మేరకు నెరవేరుస్తారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ నంద్యాల ప్రజలు వెళ్ళి అయ్యా మీకు ఓట్లేస్తాం, మీరు కొండ మీద కోతిని తీసుకురమ్మంటే రెడీగా ఉన్నాడు. కొండ మీద కోతిని కూడా తీసుకొచ్చి కింద కూర్చోబెడతాడు. కానీ ఎప్పుడు దాకా కూర్చోబెడతాడు? పోలింగ్ అయ్యేదాకా కూర్చోబెడతాడు. పోలింగ్ అయిన తర్వాత మళ్ళీ కొండ మీద కోతి కొండ మీదకి వెళ్ళిపోతుంది. ఇది చంద్రబాబు గారికి ఉన్నటువంటి దౌర్భాగ్యమైన దుష్ట చరిత్ర. ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చేటటువంటి సాంప్రదాయమే చంద్రబాబు నాయుడు గారికి ఉంది తప్ప మరొక సాంప్రదాయం లేదనే విషయాన్ని కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలని నంద్యాల ప్రజానీకానికి మేము కోరుతున్నాం. చాలా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిదట ప్రజాబలమట, జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ధనబలమట. ఎవరిది ధనబలం, ఎవరిది ప్రజాబలం? చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇఫ్తార్ విందు సందర్భంగా 5,000 ఇచ్చి కొనగలిగిన శక్తి నాకు ఉన్నది అని ఆయన ప్రకటించినప్పుడే మనం నిర్ణయించాలి ఎవరిది ధనబలమో ఎవరిది ప్రజాబలమో. నేను మనవి చేస్తున్నా, 100కి 100 రూపాయలు ఈ ఎన్నికల్లో ఈ సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి సీటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో అభిమానంతో ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి నాగిరెడ్డి గారిని గెలిపిస్తే నాగిరెడ్డి గారు మోసం చేశాడు, నాగిరెడ్డి గారు మోసపోయాడు. వెళ్ళి చంద్రబాబు పంచన చేరితే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎన్నిక జరిగింది. ఈ జరగబోతున్నది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి తన సీటును తాను ఇవ్వవలసిందిగా పేద ప్రజానీకాన్ని నంద్యాల ప్రజల్ని కోరుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ విచ్చలవిడిగా వాగ్దానాలు, విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి ధనబలంతో గెలవాలని ప్రయత్నం చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పవలసినటువంటి పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు, ముఖ్యంగా ఈ నంద్యాల పట్టణంలోనూ నంద్యాల నియోజకవర్గంలోనూ ఉన్నదనే విషయాన్ని ముఖ్యంగా ప్రజలు గమనించాలని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ బూటకాలను నమ్మవద్దని, నమ్మరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించేటటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా కూడా ఆయన ఏదో ఒక విధంగా మసిబూసి మారేడుకాయ చేసి డబ్బుని వెదజల్లి వాగ్దానాలు చల్లి ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి ఒక దుష్ట ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టవలసిందిగా కూడా నంద్యాల ప్రజానీకాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ కూడా బూటకపు వాగ్దానాలు తప్ప నెరవేర్చేటటువంటి వాగ్దానాలు కావు. నెరవేర్చేటటువంటి వాగ్దానాలే అయ్యున్నట్లయితే ఈ పాటికే 3 సంవత్సరాల్లో నంద్యాలను విపరీతంగా అభివృద్ధి చేసి శభాష్ నేను నంద్యాలకి పని చేశాను నాకు ఓటు వేయమని అడిగే దమ్ము తెలుగుదేశం నాయకులకు ఉందని అడుగుతా ఉన్నా. ఈ 3 సంవత్సరాల కాలంలో నంద్యాలను మేము ఈ విధంగా పరిపాలన చేశాం, ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం, ఈ పని చేశాం, ఓటు వేయమని అడగాల్సింది పోయి ఈ పని చేస్తాం, మేము ఫండ్స్ ఇస్తాం, మేము శంకుస్థాపన చేసి నిర్మాణం చేస్తాం అనే మాటలే తప్ప
చేసినటువంటి దాఖలాలు లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ తెలుగుదేశం పార్టీని చిత్తుగా ప్రజానీకం ఓడగొడతారని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ ఇప్పుడు మిత్రులు కన్నబాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి నంద్యాలలో పెద్ద ఎత్తున పర్యటిస్తూ ఉన్నారు. చాలా పెద్ద వాగ్దానాలు చేస్తే చాలా నీతి చంద్రికల్ని వల్లివేస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ రాష్ట్రంలో కొన్ని సాంప్రదాయాలను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రవేశపెట్టాను. ఎవరైనా ఒక ఉప ఎన్నికల్లో చనిపోతే ఆ స్థానాన్ని పోటీ లేకుండా వదిలేసే ఒక గొప్ప సాంప్రదాయానికి నేనే ఆద్యుడిని, నేనే స్టార్ట్ చేశాను. ఆ రోజుల్లో దేవరకొండ అనే ఒక శాసనసభ నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే చనిపోతే కాంగ్రెస్కి వదిలేసే అప్పటి నుంచి ప్రారంభించాను. ఇవాళ దాన్ని వైఎస్ఆర్ పార్టీ దానికి అడ్డుకట్ట వేసిందని చెప్తా ఉన్నారు. మేము ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారికి. అయ్యా, ఈ సీటు ఎవరిది అసలు? 2014 ఎన్నికల్లో ఈ సీటు ఎవరు గెలిచారు? ఈ సీట్లో భూమా నాగిరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. అంటే టెక్నికల్గా ఆయన చనిపోయే నాటికి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఆయన. కాబట్టి మీరు ఎవరికి వదిలేయాలి సీటు? సాంప్రదాయానికి వ్యతిరేకంగా పనిచేసింది ఎవరు? మీరా, తెలుగుదేశం పార్టీయా, వైఎస్ఆర్ పార్టీయా అని చెప్పి సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉన్నాం మేము. నిజంగా మీరు చెప్పిన సాంప్రదాయాన్ని పాటించేటట్టుగా అయితే మీరు ఎన్నికలకు పోకుండా ఈ సీటుని సాంప్రదాయం ప్రకారం వైఎస్ఆర్ పార్టీకి వదిలేయాలి. మీరు సాంప్రదాయాలు చాలా గొప్ప సాంప్రదాయాలు ప్రవేశపెట్టారు ఈ రాష్ట్రంలో. ఖాళీ అయిన సీట్లకి ఎన్నికలు పెట్టకుండా, ఉప ఎన్నికలు రాకుండా చూసిన సాంప్రదాయం పెట్టానని చెప్తున్న మీరు ఒక పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలని రాజీనామా చేయకుండా మంత్రివర్గంలో తీసుకున్న ఘన చరిత్ర కూడా మీదే. ఆ సాంప్రదాయాన్ని కూడా మీరే ప్రవేశపెట్టారు. మేము చెప్తా ఉన్నాం, ఇవాళ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది అంటే భూమా నాగిరెడ్డి గారు ఆకస్మికంగా మరణించడం వల్ల ఉప ఎన్నిక వచ్చింది. కానీ ఇదే జిల్లాలో మిగతా ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఇప్పుడు మీరు మంత్రివర్గంలో తీసుకున్న అఖిలప్రియ గారి స్థానాన్ని కానీ, ఎస్సీ మోహన్ రెడ్డి గారి స్థానాన్ని కానీ, ఆ 2 స్థానాల్లో కూడా వారిని రాజీనామా చేయించి మీకు ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? మీరు అవి చేసినట్లయితే సాంప్రదాయాల గురించి మాట్లాడని చెప్పి మేము హితో పలుకుతా ఉన్నాం. ఇవాళ ఎందుకు ఆయన నంద్యాల వచ్చి 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని ప్రకటిస్తా ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తితే చంద్రబాబు నాయుడు గారిలో వణుకు పుడతా ఉంది. ఒక నాయకుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుడు ప్రతిపక్ష నాయకుడిని చూసి వణుకుతున్న పరిస్థితే. మొన్న చూశారు మీరు, అమరావతిలో ఏర్పాటు చేసిన ప్లేనరీ తర్వాత ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఎంత బలంగా ఉంది, ఎంత బ్రహ్మాండంగా ప్రజల అభిమానం చూరగొందనేది చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైపోయి 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని చెప్తా ఉన్నారు. నిజంగా భూమా నాగిరెడ్డి గారు మరణించి 24 గంటల ముందు మీతో అభివృద్ధి గురించే మాట్లాడేటట్టయితే, అంతకుముందు భూమా నాగిరెడ్డి గారికి మరణానికి ఆయన మీ పార్టీలో చేరడానికి మధ్య ఉన్న కాలంలో ఎందుకు నంద్యాల అభివృద్ధి గురించి మీరు మాట్లాడలేదని మేము అడుగుతున్నాం. అంటే ఆ సంవత్సరంలో మీకు బాధ్యత లేదా? ఆ సంవత్సరంలో మీకు మీ పార్టీలో చేరిన నాగిరెడ్డి గారు అభివృద్ధి గురించి అడగలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేవలం మీది బూటకం, ఇదంతా ఒక నాటకం. మీరు మళ్ళీ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ 2014 ఎన్నికల మేనిఫెస్టో, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏ విధంగా అయితే ఒక బూటకం అని 3 ఏళ్లలో తేలిపోయిందో, అది ఒక అబద్ధాల పుట్టని తేలిపోయిందో, దాని ప్రకారం ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇవాళ మీరు ఇచ్చే హామీలు కానీ, మీరు చేసే శంకుస్థాపనలు కానీ ఇవన్నీ కూడా అబద్ధం, బూటకం అని చెప్పి అర్థం చేసుకుంటా ఉన్నారు. మీకు నిజంగా ప్రేమే ఉంటే, ప్రజల మీద ప్రేమే ఉంటే ఇవాళ ఉప ఎన్నిక ముందు కాదు, ఈ 3 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించుంటే ఇవాళ మీరు వచ్చి ఇన్ని వాగ్దానాలు ఇవ్వక్కర్లేదు, కాళ్ళ వేళ పడినట్టు మాట్లాడక్కర్లేదు, కుట్టు మిషన్ల పంపిణీ చేయక్కర్లేదు, అరావడిగా రోడ్లు వెడల్పు చేయక్కర్లేదు, ఈ కార్యక్రమాలు నేను చేయక్కర్లే. అప్పుడే జరుగుండేవి ఇవన్నీ. అంతేకాకుండా ఈరోజు మీరు చేస్తున్న కార్యక్రమం ఏంటి? మీరు ఎవరిని మభ్య పెట్టాలని ట్రై చేస్తూ ఉన్నారు? మీరేం చెప్తా ఉన్నారంటే ఏదో కులాలని, మతాలని వైఎస్ఆర్ పార్టీ రెచ్చగొడుతుందన్నట్టుగా చెప్పారు మీరు. ఇవాళ ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలకి ఆద్యుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి పేరు టక్కున ఎవరైనా సరే చెప్పే పరిస్థితి. కులాల వారీగా ఓటర్లని చీల్చి చెండాడి అది రాజకీయానికి కులాలే ఆధారం అన్నట్టుగా మార్చింది మీరు. ఇవాళ నంద్యాలలో మీరు చేస్తున్నది ఏంటి?
నంద్యాలలో మీరు ఏ విధంగా విందులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఏ విధంగా ఇతరత్ర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ సంబంధించిన వర్గాలన్నీ కూడా అర్థం చేసుకుంటున్నాయి. మేము ఏం చెప్తా ఉన్నామంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ పార్టీలోకి ఫిరాయించిన ఎస్వి మోహన్ రెడ్డి గారు ఈ మధ్యనే మాట్లాడుతూ నేను వీడియోలో చూశాను, టీవీలో నెట్లో, మా ప్రాంతంలో ఎవరైనా సరే నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే చనిపోవాలని కోరుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడినట్టు చూశాను నేను. మీ పార్టీలో ఫిరాయించిన వారే స్వయంగా మాటలు చెప్పారంటే దీన్ని బట్టి ఈ నంద్యాల మీద మీది ప్రేమో నాటకమో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే పరిస్థితి ఉంది. మీరు వచ్చి ఈ విధంగా ప్రకటనలు చేసి ఎన్నికల షెడ్యూల్ రాకముందే, నోటిఫికేషన్ రాకముందే 100 కోట్ల రూపాయలతో పనులు చేస్తున్నామని వరాలు కురిపించి మీ మంత్రుల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఏదో ఒక హైడ్రామా నడిపించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. పైగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, విశాఖపట్నం హుదుహుదు తుఫాన్ తర్వాత ఏ విధంగా అభివృద్ధి చేశానో ఆ విధంగా నంద్యాలను అభివృద్ధి చేస్తానని చెప్తా ఉన్నారు. సిగ్గుపడాలి మీరు ఈ మాట చెప్పడానికి. హుదుహుదు తుఫాన్లో ఆ రోజు చెట్లు పడిపోతే తీశానని చెప్పి, విద్యుత్ స్తంభాలు పడిపోతే తీశానని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. కనీసం 1,75,000 భూమి రికార్డులన్నీ కూడా హుదుహుదు తుఫాన్లో కొట్టుకుపోయినాయి అని చెప్పి కలెక్టర్ స్వయంగా ప్రకటన చేశారు. ఆ తుఫాన్ అడ్డు పెట్టుకుని మీ తెలుగుదేశం నాయకులు, మీ మంత్రులు, మీరు విశాఖపట్నం భూములు కొల్లగొట్టుకున్నారు. ఇవాళ పెద్ద స్కామ్ జరిగింది, విచారణ జరుగుతుంది, మీరే ఒక సిట్ను వేశారు. అంటే మీరు విశాఖపట్నంలో నంద్యాలను అభివృద్ధి చేస్తానంటే విశాఖలో దోచుకున్నట్టుగా భూముల్ని నంద్యాలలో కూడా దోచుకుంటారా అని వైఎస్ఆర్ పార్టీ ప్రశ్నిస్తాను మిమ్మల్ని. మీరు ప్రతిదాన్ని ఓన్ చేసుకోవడానికి సత్యానాదేళ్ల మొదలుకొని చివరికి మొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి విజయం సాధిస్తే అది కూడా నాదే అని చెప్పుకునే స్థాయిలో హుదుహుదు తుఫాన్ కూడా మీరు మార్కెటింగ్ చేసుకుంటారంటే సిగ్గుపడాలి. ఇవాళ హుదుహుదు తుఫాన్ అడ్డు పెట్టుకుని భూముల్ని 100,000 ఎకరాల్ని విశాఖపట్నంలో కబ్జా చేస్తున్న మీరు అదే విధంగా నంద్యాలను అభివృద్ధి చేయడం అని అంటే ఇక్కడ కూడా కబ్జా చేస్తాను నంద్యాలని చెప్తున్నారా? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఇక్కడికి వస్తే విశాఖలాగా అభివృద్ధి చేస్తానంటారు, విశాఖ వెళ్తే నంద్యాలలాగా అభివృద్ధి చేస్తానంటారు, అమలాపురం వస్తే అనంతపురంలో అభివృద్ధి చేస్తానంటాడు, అనంతపురం వెళ్ళి అమలాపురంలో అభివృద్ధి చేస్తానంటాడు. అక్కడున్న ప్రజలకు తెలుసు వాస్తవాలు ఏంటో, బయట ప్రజలు తెలియదు కాబట్టి ఈ గ్రాఫిక్స్ వేసి ఏదో బాహుబలి సినిమా చూపించినట్టుగా, అమరావతి చూపించినట్టుగా నంద్యాలను కూడా చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. నమ్మితే ఏరు దాటాక తెప్ప తగలేసిన విధంగా మళ్ళీ మరొకసారి నంద్యాల ప్రజలు చంద్రబాబు చేతిలో మోసపోయే పరిస్థితి వస్తుందని చెప్పి మేము చెప్తున్నాం. ఇవాళ అమరావతికి ఏ విధంగా అయితే డిజైన్లు వేసి గ్రాఫిక్స్ వేసి మోసం చేస్తా ఉన్నాడు, అలాగే ఇవాళ శంకుస్థాపనలు చేసి కుట్టు మిషన్లు పంచి రకరకాల ప్రలోభాలు పెట్టి ఉన్నట్టుగా నిమిషంలో మొత్తం అంతా ఇలా మార్చేస్తానని చెప్తే నంద్యాల ప్రజలేమి అమాయకులు కాదని చెబుతూ మీరు వైఎస్ఆర్ పార్టీని కానీ వైఎస్ఆర్ పార్టీ సాంప్రదాయాలను కానీ తప్పు పట్టే స్థితిలో లేరు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ దుష్ట సాంప్రదాయానికైనా సరే ఎన్టీఆర్ని పదవీచ్యుతుడిని చేసిన దగ్గర మొదలుకొని ఇవాళ వరకు మీరే ఆద్యుడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.